అందరికీ నమస్కారం అండి. అనుషకి స్వాగతం సుస్వాగతం. 14th April 2024 ఈనాడు పద వినోదం మనం పూరించుకున్నాం కదా. ఇవాళ 21st April 2024 ఈనాడు పద వినోదం సమాధానాలు వచ్చాయి. ఇక్కడ నేను ఏమంటారు దాన్ని 46కి ఏం రాశానంటే స్త్రీకి రవళి అని రాశాను. అది రమణి. తర్వాత ఇక్కడ వారుణి అంటే ఇది ఏమిటది మద్యం అంటే వారుణి అట. ఇక్కడ 47 ఏంటంటే ఉమ్మెత్త ఆమని అంటే మదనం. ఇక్కడ 53 అనంతరం అవునా కాదా అనుకున్నాను, అది అనంతరమే. ఇక్కడ 53 అనంతరమే, దానికి మదనం అయ్యింది, రమణి అయ్యింది, వారుణి అయింది. ఇక్కడ ఒక 2 అక్షరాలు తప్పు వచ్చాయి, అది సంగతి. ఇవాళ ఏంటి అంటే 14th April 2024 ఇవాళ ఏంటంటే 14th April ఇవాళ ఏంటంటే 21st April 2024 ఈనాడు పద వినోదం పూరించుకోవడం మొదలెడదాం. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పద వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. 21st April 2024 ఈనాడు పద వినోదం పూరించుకోవడం మొదలెడదాం. 1 అడ్డం సుమారుగా చెప్పేది 3 అక్షరాలు. 1 నిలువు సౌందర్యం. ఒక నిమిషం. ఇప్పుడు 1 నిలువు మనం అందం అని రాసుకుంటే సుమారుగా చెప్పేదాన్ని అంచనా అని రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు 2 నిలువు ఏమిటి? ముక్కు 3 అక్షరాలు. మొదటి అక్షరం నా అంటే నాసిక. సరిపోయింది కదా. ఇప్పుడు 7 అడ్డం ఏంటి? జవాను. 3 అక్షరాలు సీతో మొదలవుతుంది అంటే సిపాయి. గూట్లో రూపాయి, మా బాబా సిపాయి అని వస్తుంది కదా. ఇక్కడ ఈ వచ్చింది కదా. 3 నిలువుకి వెళ్దాం. విశ్వనాథ వారి ఒక నవల. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇది 1000 పడగలు కాబట్టి అది చాలా ప్రాచుర్యం. విశ్వనాథ వారి ఒక నవల 1000 పడగలు చాలా ప్రాచుర్యం చెందింది కాబట్టి నేను ఇది రాసేస్తున్నాను. లేకపోతే మనం మిగతావన్నీ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 అడ్డంకి వెళ్దాం. వేగిరం, జాగు చేయకుండా, చకచక, 3 అక్షరాలు. ఇక్కడ మనకి వే ఉంది. వేగంగా అని రాసుకుంటే 4 నిలువ ఏమిటి? పాటలు పాడే యువతి అంటే గాయని. ఇక్కడ గాయని, ఇక్కడ నీ వచ్చింది, ఇక్కడ పాణి వచ్చింది. 11 అడ్డం. కొడైకెనాల్ దగ్గర మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి ఈ నగరం పళని. గాయని పళని సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 8 అడ్డానికి వెళ్దాం. ఒక వేదం యాతో మొదలైంది కదా, యజుర్వేదం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 5 నిలువుకి వద్దాం. రవే వచ్చింది. అధ్యయనాలు 3 అక్షరాలు. ఇక్కడ రవే వచ్చింది కదా, సర్వేలు. సరే, 5 అడ్డం ఏమిటి? సేవ 3 అక్షరాలు. సేవ 3 అక్షరాలు. 6 నిలువ ఏమిటి? మాట, పాదం 2 అక్షరాలు. ఇక్కడ ఇది కలవాలి, ఇది కలవాలి. ఇప్పుడు మనం 5 అడ్డం సపర్య అనుకుంటే ఇక్కడ పదం. సరే, మాట అంటే పదమే కదా. 5 అడ్డం సపర్య సరిపోయింది. సరే, ఇప్పుడు మనం 9కి వెళ్దామా 15కి వద్దామా? సరే, 9 నిలుగు చూద్దాం. ఆగండి, ఇక్కడ 15 ఉంది కదా. 15 ఎక్కడున్నాం? అరణ్యమే. ఇప్పుడు 12 నిలువ ఏమిటి? తలకిందులైన వేళ అంటే మనం తలకిందులైన వేళ. ఇక్కడ వేళ అని రాసుకుంటే అడవే. 15 అడ్డం ఏమిటి? అరణ్యమే అంటే అడవే. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 9కి వద్దాం. 9 ఏంటంటే అపారం. 1 2. ఇక్కడ 13 ఏమిటి? శత్రువు. 13 2 అక్షరాలు శత్రువు. 13 నిలువ ఏమిటి? గరుత్మంతుడు. ఒక నిమిషం చెప్పనా. ఇప్పుడు శత్రువు అంటే వైరి 2 అక్షరాలు. గరుత్మంతుడు అంటే వైనతేయుడు. పేరులో ఏమి మార్పులు ఉండవు కాబట్టి నేను వైనతేయుడు అని రాసా. సరే, ఇప్పుడు ఇక్కడ 9 నిలువ ఏమిటి? 9 నిలువు అపారం.
రీ వచ్చింది. సరే 17 అడ్డం ఏమిటి? వినతి, విజ్ఞాపన, 3 అక్షరాలు. రెండవది నా ఉంది కదా, మనవి. ఇప్పుడు ఇక్కడ 9 నిలువు చూసారా, రివి వచ్చింది, విరివి. విరివి అంటే అపారం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడ 24 అడ్డం ఏమిటి? 24 దుర్మార్గపు ఆలోచన, 3 అక్షరాలు. ఇక్కడ యు ఉంది, కుయుక్తి. తెలుగు భాషలో సా అంటే సకుటుంబ సమర్పార సమేతంగా అంటే మంచి కొన్ని ఉంటాయిలేండి. సరే ఇప్పుడు ఇక్కడ మనం 16 వద్దామా? ఇంకేమి లీడ్లు లేవు కదా, 16 వద్దాం. 16, 20. 16 ఏమిటి? జరి. జరి అంటే జలతారు. 16 నిలువు 1, 2, 3, 4. 20 అడ్డం ఏమిటి? ఎక్కడున్నాం? 20 అడ్డం పరిమాణం. పరిమాణం అంటే కొలత. అంటే పరిమాణం అంటే క్వాంటిటీ కదా, కొలత అంటే కొలత. ఆగండి, ఏమంటారు దాన్ని? జరి అంటే జలతారు అని రాసుకోవచ్చు. జలతారు. ఇక్కడ 26 అడ్డం ఏమిటి? ఎక్కడున్నాం? 26. 26 ఒక చర్మవాద్యం. సరే మనం ఇక్కడ మిగతావి రాసుకుందాం. ఇక్కడ మిగతావన్నీ 23 ఏమిటి? ఆట. ఆగండి, ఇక్కడ మనం చూద్దాం. ఆగండి, 27 ఏంటి? కిటుకు. చర్మవాద్యం కదా. సరే 28 ఏమిటి? సింహం. సింహం 1, 2, 3, 4. 31 అడ్డం ఏమిటి? దర్జా, వైభవం. దర్జా, వైభవం 2 అక్షరాలంటే టీవీ అని రాసుకోవచ్చు. సింహం అంటే కంఠీరవం అని రాసుకోవచ్చు. సింహానికి కంఠీరవం రాసుకుని ఇక్కడ టీవీ రాసుకుంటే 32 నిలువ ఏమిటి? తలపై జుత్తు లేకున్నా ఉందనిపించేలా ఏర్పాటు అంటే విగ్గు. విగ్గు, రగ్గు. సరిపోయింది. ఆగండి, మనం ఒక చర్మవాద్యానికి డమరుకం రాసుకోవచ్చండి. డమరుకం. ఇక్కడ కంఠీరవం, టీవీ, విగ్గు, రగ్గు. ఇక్కడ మిగతా రాద్దాం. ఆగండి, ఇక్కడ 27 నిలువ ఏమిటి? ఎక్కడున్నాం? 27 కిటుకు. 2 అక్షరాలు. మొదటి అక్షరం మా అయితే మర్మం. సరే ఇప్పుడు ఇక్కడ 23 ఏమిటి? 23 ఆట, 2 అక్షరాలు. ఇక్కడ డా వచ్చింది. సరే ఇప్పుడు 21 అడ్డం ఏమిటి? ఎక్కడుంది అది? గజిబిజిగా క్రీనీడలు. క్రీనీడలు, గజిబిజిగా అంటే క్రీనీడలు కాకుండా అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆట అంటే క్రీడ రాసుకోవచ్చు కదా, ఇక్కడ క్రీనీడలు కదా, క్రీలు వచ్చింది అంటే నీడ. ఇక్కడ నీ, ఇక్కడ డా, ఏదో ఒకటి అటు ఇటు వస్తుంది. సరే ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. రగ్గు ఉంది కదా, 36 ఏమిటంటే అక్కడున్న రగ్గు తీసుకురా. 1 + 2 + 2. ఇక్కడ మనకి రగ్గు వచ్చింది కదా, అంటే ఒక మూడు పదాలు ఉంటాయి. అందులో మొదటి పదంలో 1 అక్షరం, రెండో పదంలో 2 అక్షరాలు. ఇక్కడ మనకి రగ్గు వచ్చింది కదా, ఇక్కడ ఇంకొక పదంలో 2 అక్షరాలు ఉంటాయి. ఆ రగ్గు అని రాసుకోవచ్చు. ఆ రగ్గు, తేరా, తీసుకురా. సరే 36 నిలువు రాద్దాం. జాప్యం, ఆ వచ్చింది, ఆలస్యం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 33 ఏమిటి? దూరం. ఇక్కడ మనం ఇక్కడ రాసుకునేది ఆ రగ్గుకి. ఇక్కడ ఈ 37, 33 అంటే ఈ అడ్డము, ఈ నిలువు సరిపోవాలి. ఇది చూసుకుని రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 37 ఏమిటి? ఇక్కట్లు, కష్టాలు, సమస్యలు. ఇక్కట్లు, కష్టాలు చాలా వస్తాయి. సరే 42 ఏమిటి? పసిపిల్లలకి అజీర్ణానికి, నలుగు పెట్టడానికి తలకి ఉపయోగించే జిడ్డు తైలం. ఇది ఏముందండి? ఆముదమే కదా. సరే ఇక్కడ ఆముదం. ఇప్పుడు ఇక్కడ 42 నిలువ ఏమిటి? డాష్ మంద అంటే పశువుల మంద, ఆవుల మంద కాదు. ఇప్పుడు 46 అడ్డం ఏమిటి? అజ్ఞాతవాసంలో భీముడు. అజ్ఞాతవాసంలో భీముడు పేరంటే వలలుడు. సరే ఆగండి, ఇక్కడ ఆలమంద కాపరితో మనకి ఆపద్బాంధవుడిలో ఆలమంద కాపలిరా అని పాట ఉంది కదా, ఆలమంద కాబట్టి ఆవుల మంద సరిపోతుంది. ఇక్కడ 43 ఏమిటి?
43 యుద్ధయాత్ర సైన్యం అంటే దండు సరిపోయింది. ఇక్కడ ములు వచ్చింది అంటే 37 ఏమిటి ఇక్కట్లు కష్టాలుకి ములుతో వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మనకి రగ్గుకి ఇక్కడ ఇలాగ కలవాలి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆ రగ్గు ఇటు తీసుకురాగి ఆ రగ్గు ఇటు ఇవ్వు అని రాసుకుంటే ఇక్కడ ఈడుములు అంటే నేను ఇలా ములు వచ్చింది కాబట్టి దీనికి కష్టాలుకి ఏమొస్తుంది అంటే ఈడుములుయే వస్తుంది. ఇప్పుడు ఆ రగ్గు తీసుకురా అంటే ఆ రగ్గు ఇవి సరిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 33 నిలువ ఏమిటి 33 నిలువ 2 అక్షరాలు దూరం. దూరానికి 2 అక్షరాలు ఉ దవ్వు సరిపోయింది. ఇక్కడ మనకి ఇంకా లీడ్లు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎక్కడా లీడు లేవు. ఇక్కడ క్రీ నీడల దగ్గర ఉన్నాం మనం. సరే ఇప్పుడు ఇక్కడ క్రీ నీడలు కాబట్టి ఇక్కడ నీడ వస్తుంది. 22 ఏమిటి హారతి అంటే నీరాజనం అంటే మామూలుగా హారతులు నీరాజనం సరిపోయింది. ఇక్కడ క్రీ నీడలు కదా ఇక్కడ డాయే వస్తుంది ఎందుకంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం క్రీ నీడలు గజిబిజిగా అయింది కాబట్టి. సరే ఇప్పుడు ఇక్కడ 25 అడ్డం రాసుకుందాం. ఉంది కదా 25 అడ్డం ఎక్కడుంది అటు నుంచి రావడం లేదని చెప్పండి. ఓహో రామండి రారండి ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ 19 సరే ఇప్పుడు 25 నిలువ ఏమిటి తలకిందులైన ఆలయం అంటే తలకిందులైన ఆలయం అంటే కింద నుంచి పైకి ఇక్కడ మనం రారండి అని రాసుకోవచ్చు. రారండి గుడి సరిపోయింది. ఇప్పుడు 29 అడ్డం కుప్ప ఇక్కడ 2 అక్షరాలు గు ఉంది కదా పోగు అంటే రాసి పోగు వస్తుంది. ఇప్పుడు 29 నిలువ ఏమిటి 29 నిలువ ఎక్కడున్నాం వక్క పోక సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 అక్షరాలు ఇక్కడ 30 అడ్డం బృందం సమూహం 2 అక్షరాలు జా ఉంది జట్టు మనం ఇక్కడ దండు అని రాసుకున్నాం ఇక్కడ జట్టు అని రాసుకున్నాం. సరే ఇక్కడ నమ్ కదా 34 అడ్డం ఏమిటి చెవిన పెట్టం ఆలకించం 2 అక్షరాలు వినం. 34 నిలువ ఏమిటి వీలునామ ధనుస్సు విల్లు. 38 అడ్డం ఏమిటి సుర రాయి కళ్ళు 2 అక్షరాలు కదా విల్లు కళ్ళు. ఇక్కడ చూడండి విగ్గు రగ్గు గాయని పళని. సరే 38 నిలువ ఏమిటి కలబెట్టు పంట పొలంలో పెరిగే గడ్డి మొక్కలు కలుపు అంతే కదా. సరే ఇప్పుడు 40 అడ్డం ఏమిటి చెరసాల 2 అక్షరాలు ఇక్కడ లు ఉంది జైలు. సరే ఇప్పుడు 44 గగ్గురుపాటు పూలకింత 41 ఉంది కదా ఇక్కడ 41 ఏమిటి హరిణం అంటే జింక హరిణం 2 అక్షరాలు కదా జింక. ఇప్పుడు ఇక్కడ 44 ఏమిటి గగ్గురుపాటు కదా పుల్లకరం అని రాసుకుందాం పుల్లకరం అని కూడా రాసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇక్కడ 35 39 ఏమిటి ఎక్కడున్నాం 35 ఎర్ర తామర బోల్డ్ ఉన్నాయి లవం వచ్చింది ఆగండి. ఇక్కడ 39 అడ్డం ఏమిటి వాళ్ళని మేమెవ్వరం ఆహ్వానించం. బాబాయ్ ఈ ఆహ్వానించము రాము ఏమిటిది 2+3 అంటే ఇక్కడ లవం ఉంది కదా పిలవం. ఇక్కడ 2+3 అంటే మొదటి పదంలో 2 అక్షరాలు మూడో పదంలో ఇక్కడ పిలవం సరిపోయింది. ఇక్కడ మేము పిలవం ఎందుకంటే వాళ్ళెవరిని పిలవంగా మేము పిలవం. ఇక్కడ 35 నిలువ ఏమిటి రామచంద్ర ఎర్ర తామర కౌముది కుముదం బోల్డ్ రాసుకోవచ్చు. ఇక్కడ కుముదం సరే కుముదం అయిపోయింది. మనం ఇక్కడ ఎక్కడో రాయలేదండి. అబ్బో 10 14 18 ఆగండి. ఇక్కడ 19 నిలువ అంటే డరం వచ్చింది యుద్ధం. అమ్మో యుద్ధానికి డరం సమరం ఆగండి. 18 అడ్డం ఏమిటి మహాకోలాహలం. అబ్బో 10 ఏమిటి అసలు 10 అడ్డం ఏమిటి 10 అడ్డం మొక్కలైన బియ్యం అంటే నూక 2 అక్షరాలు. సరే ఇప్పుడు 10 నిలువ ఏమిటి ఎక్కడున్నావు అందే తోటి అందే. సరే 14 ఏమిటి సాయంకాలం మురికి. 14 నిలువ ఏమిటి నెలలో మాసంలో అంటే 14 అడ్డం ఏమిటి మురికి సాయంకాలం
మాతోటి మురికి సాయంకాలం 2 అక్షరాలు. ఇక్కడ 18 ఏంటి? మహాకోలాహలం. ఇక్కడ మాసంలో అని రాసుకుంటే మాసంలో అని రాసుకుంటే ఇక్కడ సమ్ తోటి వచ్చింది. ఇక్కడ 10 నిలువేమిటి? మాపు అని రాసుకుందామా? ఇది మాపు, నూపు, ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. అందే కదా, అదే అందే అంటే నూపురం. ఒక్కసారి చెప్తా వినండి. నూపురం అంటే ఏంటంటే చీలమండ. అంటే మన మడమని సంస్కృతంలో చీలమండ అంటారు. చీలమండ గజ్జెలుని నూపురం అంటారు. సంస్కృతంలో చీలమండ అంటే మనం గజ్జెలు కదా, గజ్జెలు దేనికి కట్టుకుంటాం? మడమకు కట్టుకుంటాం. చీలమండ గజ్జెలు కాబట్టి నూపురం. ఇక్కడ నూపురం, ఇక్కడ మాపు, ఇక్కడ మాసంలో సరిపోయింది. ఇక్కడ 18 అడ్డం ఏమిటి? మహాకోలాహలం, సంరంభం. 19 యుద్ధం కదా. భండరం. అసలు మామూలుగా యాక్చువల్లీ ఈ సంరంభం నాకు తెలియదు, కానీ భండరం అయితే అంటే యుద్ధానికి సంబంధించిన డరం అయితే భండరం వచ్చింది. ఇక్కడ మనం ఇలా నూపురం, ఇక్కడ మాసంలో అంటే ఈ సంరంభం అంటే మహాకోలాహలం అయ్యి ఉండవచ్చు. కానీ ఇక్కడ నూపురం అయితే ఖచ్చితంగా కరెక్టే, మాసంలో అయితే కరెక్టే, ఇక్కడ భండరం కరెక్టే. కాబట్టి అది అలా రాసుకున్నాం. అయిందా? ఏకాక్షరం ఉంది. 45 ఏమిటి? నిలువు 43తో నష్టం జరిమానా. నిలువు 43 ఎక్కడుంది? వేరేది నిలువు 43. యుద్ధయాత్ర, సైన్యం, జరిమానా, దండు. అంటే ఇప్పుడు 43 ఏమిటి? దండు కదా. దండుకి మనం రాసుకోవాలి కాబట్టి ఇప్పుడు శిక్ష అంటే దండన అవుతుంది, కానీ ఇక్కడ జరిమానా కదా. దండుగా సరే అంటే దండుగా అని రాసుకోవచ్చు. సరే అండి, అయిపోయింది. అయితే నాకు ఇక్కడ సంరంభం నూపురం అయితే మాత్రం చీలమండ గంటలని సంస్కృతంలో నూపురం అంటారు. కాబట్టి ఇది సరిపోయింది. ఇక్కడ భండరం అంటే యుద్ధానికి, ఇక్కడ సంరంభం అంటే మహాకోలాహలం రాయడంతో పూర్తయింది. ఇది నిజమే అవ్వాలి, ఎందుకంటే మిగతావన్నీ కుదిరాయి కదా. సరే, అయితే మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.